చనిపోయినట్టుగా తెలుస్తోంది. విమాన ప్రమాదం గురించి తెలిసిన వెంటనే మహారాష్ట్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంపై సీఎం ఫడ్నవీస్ ఆరా తీశారు. అలాగే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, ఎంపీ సుప్రియా సూలే కూడా తదితరులు బారామతికి హుటాహుటిన బయలుదేరినట్టు తెలుస్తోంది. మృతుల్లో అజిత్ పవార్ తో పాటు 2 పైలట్లు కూడా ఉన్నారు. అజిత్ పవార్ వ్యక్తిగత సిబ్బంది కూడా ఉన్నారు. భద్రతా సిబ్బంది కూడా అందులోనే ప్రయాణిస్తుండటంతో వారందరూ కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. అసలు ఎందుకు అంటే ఒక్కసారిగా ల్యాండింగ్ విషయంలో ఇటువంటి ప్రమాదం ఎందుకు జరిగిందనే విషయాల గురించి మాట్లాడదాం. మన స్క్రీన్ లో ఆ ప్రమాదం జరిగినటువంటి స్థలంలో, ఆ ప్రాంతంలో పూర్తిగా కూడా అక్కడ పంట పొలాలు ఉన్నాయి, ఖాళీ స్థలం కనిపిస్తోంది. ల్యాండ్ అవుతున్న సమయంలోనే ఈ విధంగా క్రాష్ అయింది. కొద్దిసేపట్లో అంటే కొద్ది దూరంలోనే మనకి ల్యాండింగ్ ప్లేస్ ఉన్నప్పటికీ దానికంటే ముందే ప్లేన్ లో ఈ విధంగా ల్యాండింగ్ ఇష్యూ రావడము, అది క్రాష్ అవ్వడం, ఒక్కసారిగా మంటలు రావడము, దాంతో 6 కూడా దుర్మరణం చెందినట్టుగా తెలుస్తోంది. మనతో మాట్లాడడానికి జగన్మోహన్ మంథని గారు, రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్. నమస్తే సార్. నమస్తే అండి. జగన్మోహన్ గారు, నిజంగానే ఉదయమే చాలా బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. సాధారణంగా విమాన ప్రమాదాల గురించి మధ్యకాలంలో ఎక్కువగానే చూస్తూ ఉంటున్నాం, వింటూనే ఉంటున్నాం. ఏం జరిగింది ఏంటి అనేది, ఈ ప్రమాదానికి సంబంధించి ఏం ఉంటుంది అనుకోవచ్చు? ఫస్ట్లీ మీ ఛానల్ తరఫున ఓం శాంతి సద్గతి అండి. 6 కోర్స్ డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు. వాళ్ళతో పాటు ఉన్న 2 పైలట్స్ కి అందరికీ కూడా చాలా చాలా బాధాకరమైన వార్త ఇది. అండ్ మనం చూస్తున్నాం కూడా హౌ ఇట్ హస్ హ్యాపెండ్. దీనిలో దే ఆర్ 3 ఎలిమెంట్స్ అండి. మనకి ఇప్పుడు అంత క్లియర్ గా ఏమి తెలియట్లేదు. ఒకటి ఏంటంటే, ఈ సీజన్ లో విజిబిలిటీ ఎప్పుడు ఉన్నట్టు ఉండదు. పొద్దున్న మంచు, ఫాగ్ ఇవన్నీ ఉండటం సహజం. అలాంటప్పుడు విఐపి ఫ్లైట్స్ ఏదైతే ఉంటాయో, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా విఐపి కింద డెసిగ్నేట్ అవుతారండి. దీనికి చాలా క్లియర్ రూల్స్, రెగ్యులేషన్స్ ఉన్నాయి. అంటే రెగ్యులర్ ఫ్లైట్స్ కి వెళ్ళేదానికన్నా స్ట్రింజెంట్ గా ఉంటాయి. మన రాష్ట్రంలోనే మన చీఫ్ మినిస్టర్ గారినే మనం పోగొట్టుకున్నాం. అది కూడా యాక్సిడెంట్ లోనే అయింది, అది బ్యాడ్ వెదర్ టైంలోనే అయింది. అలాగే డిఫరెంట్ స్టేట్స్ లో డిఫరెంట్ విఐపీస్ కి దుర్ఘటనలు అయినప్పుడల్లా చాలా స్పెసిఫిక్ గా సేఫ్టీ వైజ్ చాలా స్టెప్స్ తీసుకున్నారు. గవర్నమెంట్ వైపు నుంచి కానీ, రెగ్యులేటరీ అథారిటీ డీజీసీఏ వైపు నుంచి కానీ, అందరి వైపు. అండ్ అకార్డింగ్లీ ట్రైనింగ్ అది కూడా చాలా స్ట్రింజెంట్ గా మానిటర్ చేస్తారు. మరి ఇది ఎలా అయింది ఏంటి అనేది టూ ఎర్లీ అండి ఏమన్నా అంటానికి. కాజింగ్ ఫ్యాక్టర్స్ ఏమై ఉంటాయి అనేది అంటే 3 విధానాలు చూసుకోవచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ కి ఏమన్నా ప్రాబ్లం వచ్చి ల్యాండ్ అయిందా, రన్వే దాకా వెళ్లకుండా ముందే పొలాల్లో ల్యాండ్ చేయడానికి ట్రై చేశారా పైలట్, లేకపోతే విజిబిలిటీ బాగాలేక వీళ్ళు ఏమన్నా మిస్టేక్ ఏమన్నా అయిందా, రెండో విషయం. మూడో విషయం, అక్కడ బారామతిలో అసలు ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి ఏంటి, మనకి గ్రౌండ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నదాన్ని బట్టి క్లియరెన్సెస్ కూడా ఇస్తారండి. సో అవి ఉన్నాయా లేదా ఇప్పుడు ఈ స్టేజ్ లో నాకు తెలియదు కాబట్టి నేను ఏమన్నా దాని గురించి మాట్లాడటం కరెక్ట్ గా ఉండదు. కానీ సార్, ఏదైతే ఇప్పుడు చాలా విమానాలు రద్దు అవుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ఎందుకంటే పొగమంచు దట్టంగా ఉంటుంది, మనకి క్లియర్ వ్యూ అనేది కనిపించట్లేదు కాబట్టి చాలా విమానాలు రద్దు అవుతున్నాయి. అది కూడా ఒక ప్రోటోకాల్, అంటే డిప్యూటీ సీఎం తరహా వ్యక్తి ఒక విమానంలో వెళ్తున్నప్పుడు ఇవన్నీ క్లియర్ కట్ గా చూసుకోరంటారా సార్? అటు విమానానికి సంబంధించిన కండిషన్, అదే విధంగా వెదర్ కండిషన్ కూడా. సారీ, అందుకే అంటున్నాను, చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్టిపులేట్ చేశారండి. ఎవరికి నథింగ్ ఇస్ లెఫ్ట్ టు ఇమాజినేషన్. స్పెసిఫిక్ గా ఆ కండిషన్స్ మీట్ అయితేనే ఎయిర్ క్రాఫ్ట్ కి డిపార్చర్ పర్మిషన్ కూడా వస్తుంది. సో అవన్నీ మీట్ అయి ఉంటాయి అని నేను అనుకుంటున్నాను. తర్వాత మళ్ళీ ఏమన్నా మారిందా, ఎక్కడ ఏమన్నా ఏ లోపం మూలన ఇది అయింది అనేది ఈ స్టేజ్ లో మనం ఏం మాట్లాడినా సరే కొంచెం ఇట్ విల్ బి ఎర్లీ అండి. సివిఆర్ ఎఫ్డిఆర్ నార్మలీ ఆ టైల్ పోర్షన్ ఏదైతే కాలేదో ఆ ఏరియాలో ఉంటుంది.
వన్స్ దే ఎక్స్ట్రాక్ట్ దట్ మనం సివిఆర్ కాక్పిట్ అని చెప్తుంటాం కదా సార్. ఇది దీంట్లో కూడా మనం కాక్పిట్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు. పైలట్ కూడా దీంట్లో చనిపోయారు కాబట్టి. ఫ్లైట్ డేటా రికార్డరు అది పోస్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ పనికొస్తుందమ్మా. అలాగే లాస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఏదైతే వీళ్ళు రేడియో ట్రాన్స్మిషన్ పైలట్స్ గ్రౌండ్ స్టేషన్ తో కానీ గ్రౌండ్ స్టేషన్ నుంచి పైలట్ కి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కానీ అయ్యి నెక్స్ట్ స్టేజ్ లో ఇమీడియట్లీ మనకు తెలుస్తాయి. ఎవరు ఏం మాట్లాడారు, ఏ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, వాళ్ళు ఏమన్నా ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారా, ఇవన్నీ కూడా ఇంకా ఏమీ బయటికి రాలేదండి. అది వస్తే గానీ మనం దీని గురించి ఏం మాట్లాడుకున్నా మనం బాధ మనం ఎక్స్ప్రెస్ చేయగలం, కానీ అంతకన్నా ప్రాక్టికల్లీ ఇట్ విల్ నాట్ బి ఆఫ్ మచ్ హెల్ప్. కాక్పిట్ కానీ లేదంటే లాస్ట్ మెసేజ్ ఏమైనా పంపించారా లేదంటే ఏదనేది మనకి ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. కాకపోతే ఏం జరుగుండొచ్చు, ఒక విఐపి పర్సన్, వివిఐపి పర్సన్, ఒక డిప్యూటీ సీఎం వెళ్తున్నటువంటి విమానం ఒక్కసారిగా క్రాష్ అయ్యి అది పూర్తిగా కూడా మంటల్లో కాలిపోయి 6 ప్రయాణిస్తుంటే 6 దుర్మరణం చెందడంతో ఏ విధంగా జరుగుంటుంది ఈ ప్రమాదం అనేది వస్తున్నటువంటి ప్రశ్న. మొత్తం 7 చనిపోయినట్టుగా తెలుస్తోంది. అజిత్ పవార్తో పాటు 2 పైలట్లు, 2 అధికారులు, మిగిలిన వారు కూడా సిబ్బంది, వీరందరూ కూడా మొత్తం 7 ఆ విమానంలో ఉన్నటువంటి 7 కూడా అక్కడే స్పాట్లోనే చనిపోయినటువంటి సిచ్యువేషన్. అంటే ఎంత స్థాయిలో ప్రమాదం జరగడానికి కారణాలు ఏమై ఉండొచ్చు అనేది ఒక డౌట్ సార్. అంతకుమించి అది అన్ఫార్చునేట్లీ వెరీ డిఫికల్ట్ టు సే అమ్మా అట్ దిస్ స్టేజ్, బికాస్ మనకి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అంటే లాస్ట్ లో నార్మల్లీ ఒకవేళ ఎయిర్ క్రాఫ్ట్ లో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళు ద పైలట్ విల్ అనౌన్స్ ఇట్ టు ద వరల్డ్. మేడే కాల్ అంటారు. ఇలాంటి క్రాష్ అయ్యే పరిస్థితి ఏదైనా ఉంటే. ఇంకేమన్నా ఎమర్జెన్సీ ఉంటే పాన్ కాల్ అంటారు. ఈ 2 కాక ప్యూర్లీ విజిబిలిటీ మూలాన ఏమన్నా మిస్టేక్ ఏమన్నా అయిందా అనేది కూడా మనకు తెలియదు. అది అవ్వడానికి బారామతి రన్వేలో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఆ ఫెసిలిటీస్ ని యాక్టివేట్ చేశారా, ఎన్ని సరిగ్గా పనిచేస్తున్నాయా, ఎయిర్ క్రాఫ్ట్ లో ఉన్న ఎక్విప్మెంట్ సరిగ్గా అంతా పనిచేస్తున్నదా, ఇవన్నీ కూడా క్వశ్చన్ మార్క్స్ ఇప్పుడు మనకి. ఎప్పటికంటే సాధారణంగా ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం గతంలో కూడా చూసాం, ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం కాలి బూడిదైపోయి ఒక్క పర్సన్ మాత్రమే మనకి బయటకు వచ్చినప్పుడు దాంట్లో కాక్పిట్ సంబంధించిన విషయాలు ఏం జరిగింది ఏంటి అనేది. దీనికి సంబంధించి ఎంత సమయం పట్టే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు సార్? అంటే ఏం జరిగింది, క్రాషింగ్ కి ముందు ఏం జరిగింది అనేది తెలుసుకోవడానికి మనకి ఎంత సమయం వరకు పట్టే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? ఇప్పుడు ఇమీడియట్లీ 2 ఏజెన్సీస్ ఇన్వాల్వ్ అవుతాయండి. ఒకటి ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, AAIB అంటారు. The second would be the Director General Civil Aviation. ఈ 2 కూడా దే వర్క్ టుగెదర్. సో ద ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది మనకి అఫీషియల్లీ ఈ ఏజెన్సీస్ ద్వారానే వస్తుందండి. వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ బట్టి, వాళ్ళకున్న డేటా బట్టి they will give out a preliminary report. Preliminary report తర్వాత they have a long time to carry out a investigation అండి. ఎందుకంటే థరోగా ఇన్వెస్టిగేట్ చేస్తారు. అప్పుడు ఈ థరో ఇన్వెస్టిగేషన్ లో ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. మనకి లాస్ట్ ఇయర్ June 12th కూడా చూసాం సార్ అహ్మదాబాద్ ఇన్సిడెంట్. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ మళ్ళీ మనం చూసాం ఇంతకుముందు మనం మాట్లాడిన విధంగా. కాకపోతే ఒక ఫ్లైట్ వెళ్తున్నప్పుడు అంటే మనకి ఫ్లై అవ్వడానికి ముందు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటారు, అది కూడా ఇటువంటి అంటే ఒక సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ లేదంటే ఎవరైనా ప్రముఖులు వెళ్తున్నటువంటి విమానాల్లో ఎటువంటి చెకింగ్స్ ఉంటాయి, ఏ విధంగా దాన్ని వెళ్ళడానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఏం చెప్తారు, ఏ విధంగా దానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు? నార్మల్ ఫ్లైట్స్ కి, నార్మల్ ప్రయాణానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒక లెవెల్లో ఉంటే సేఫ్టీ ప్రోటోకాల్స్ కానీ ట్రైనింగ్ ప్రోటోకాల్స్ కానీ మినిమం రిక్వైర్మెంట్స్, ఎలాంటి విమానం ఉండాలి, ఆ విమానం క్రూకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇవన్నీ కూడా చాలా ప్రతిష్టంగా ఎస్టాబ్లిష్ చేసి సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ లో పొందుపరిచారండి.
సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ లో చాలా స్ట్రింజెంట్ గా ఇవన్నీ క్రైటీరియా ఏదైతే మనం మీట్ అయితే గానీ విఐపి ఫ్లైట్ మనం చేయకూడదు అని చెప్పి ఎయిర్ క్రాఫ్ట్ ఓనర్ కి, ఆపరేషనల్ టీమ్ కి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కి అందరికి ఈ ఇన్స్ట్రక్షన్స్ పాస్ అవుతాయి. సో ఎవరు కూడా ఎక్కడ కూడా నార్మల్లీ అన్ని క్రైటీరియా మీట్ అయితే గానీ ఒక ఫ్లైట్ ని రిలీజ్ చేయరు. వెదర్ ఇట్ ఇస్ ఇంజనీర్స్ హు ఆర్ సపోజ్ టు రిలీజ్ అన్ ఎయిర్ క్రాఫ్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అంటమ్మా, జస్ట్ టు గివ్ అన్ ఎగ్జాంపుల్, మినిమం ఎక్విప్మెంట్ లిస్ట్ అని చెప్పి ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ ప్రకారం ఒక్కోసారి ఏదన్నా సాంకేతిక లోపం ఉన్నా సరే ఒక పర్టికులర్ పార్ట్ లో, నార్మల్ ఫ్లైట్ అయితే ఒక్కోసారి ఆ ఎంఈఎల్ ఇన్వోక్ చేసి ఇట్ ఈస్ విత్ ఇన్ ద పర్మిసిబుల్ లిమిట్స్ ఆఫ్ మినిమం ఎక్విప్మెంట్ లిస్ట్ అని చెప్పి ఇంజనీర్ ఆ ఎయిర్క్రాఫ్ట్ ని ఫ్లైట్ కి రిలీజ్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ సేఫ్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ సేఫ్టీ. Because everybody's life is important, right? Yes. But with ఏదైతే ఇప్పుడు ఉన్న రెగ్యులేషన్స్ ప్రకారం ఇవన్నీ కూడా సేఫ్ గా ఆపరేట్ చేయొచ్చు మనం ఎక్విప్మెంట్ లేకపోయినా సరే అని చెప్పి ఎస్టాబ్లిష్ అయ్యింది కాబట్టి దాన్ని రిలీజ్ చేస్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు విఐపి ఫ్లైట్ ఏ ఎంఈఎల్ ఇన్వోక్ చేసి ఎయిర్ క్రాఫ్ట్ రిలీజ్ చేయడానికి ఉండదు. అంటే the safety standards are that much more important. So they don't permit an aircraft to be released if it has an MEL. Just to give an example. Alage the pilots ki captain kani co-pilot kani iddarki enta experience undali, వాళ్ళు ఏ ట్రైనింగ్స్ లో పార్టిసిపేట్ చేసి ఉండాలి, ఆ ట్రైనింగ్ లో సక్సెస్ఫుల్లీ ఎలా పాస్ అయ్యారు, ఇవన్నీ కూడా స్ట్రింజెంట్లీ ఎస్టాబ్లిష్ చేశారండి. ఎయిర్ క్రాఫ్ట్ ఏజ్ ఎంతవరకు పర్మిసిబుల్, వాట్ ఈస్ రికమెండెడ్, అవన్నీ కూడా ఉంటాయండి. సార్, గతంలో ఇంతకుముందు మనం చెప్పాం ఇదే విమాన ప్రమాదాలు, అంటే ఇదే విమానం అంటే ఈ విమానం కాదు, అజిత్ పవార్ ప్రయాణించినటువంటి విమానానికి సంబంధించినటువంటి విజువల్ కూడా మనం ఐ న్యూస్ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. సంఘటనా స్థలం వద్ద ఉన్నటువంటి ప్రమాదం జరిగినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి భీతావహ పరిస్థితి కూడా మనం స్క్రీన్లో ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. అయితే జగన్మోహన్ గారు, గతంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు సీఎంని కోల్పోయాం మనం విమానం క్రాష్ అయిన సందర్భంగానే. అప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి, అది విమానం సరిగా లేదు, దాన్ని సరిగా మెయింటైన్ చేయట్లేదు, ఆ విధంగా ఎట్లా వెళ్తారు, ఏం చేస్తారు, అట్లా చాలా డౌట్స్ రేజ్ అయ్యాయి. దాంట్లో కూడా అనేక ఆరోపణలు, అనేక అనుమానాలు కూడా మనకు బయటపడ్డాయి. ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది అనుకోవచ్చు. అంటే విమానానికి సంబంధించి అది ఎంతవరకు సేఫ్టీ, లేదంటే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ విధంగా సీఎంలు కానీ ముఖ్యమంత్రులు కానీ ప్రముఖులు ఎవరైనా ప్రయాణించేటప్పుడు ఆ విమానానికి ఇంకాస్త గైడ్లైన్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రికాషన్స్ ఎక్కువగా ఉంటాయి, పైలట్లు సంబంధించినటువంటి అనుభవం ఇవన్నీ కూడా కూడుకొని ఉంటాయి అనేది. కానీ ఇటువంటి వాదనని ఎట్లా చూడొచ్చు అంటారు? మనకి అంటే మన రాష్ట్రంలో అయిన యాక్సిడెంట్ గురించి ప్రాపర్ రిపోర్ట్స్ అన్ని వచ్చినాయండి. ప్రాపర్లీ వ్యాలిడేటెడ్ రిపోర్ట్స్, డైరెక్టర్ జనరల్ సివిల్ ఏవియేషన్ నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి, సిబిఐ వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ లో అవన్నీ వచ్చినాయి. సో ఎవ్రీథింగ్ ఇస్ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఊహాగానం అంటారా, మనుషులు మాట్లాడుతూనే ఉంటారు, దానికి ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్. రిపోర్ట్ లో ఏదైతే వచ్చిందో దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అండి. సో దీనికి కూడా మనం వీ షుడ్ వెయిట్, అట్లీస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా మనం ఇంతకన్నా ఏం మాట్లాడుకున్నా సరే వేర్ ఓన్లీ బి గెస్సింగ్ అండి. మరికొన్ని గంటల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు సార్. డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. మనం అంటే గ్రౌండ్ కంట్రోల్ తో వెళ్ళి ఏమన్నా మాట్లాడారా, లేకపోతే ఏమన్నా ఎమర్జెన్సీ కాల్ ఇచ్చారా ఏంటి అనేది ఒక 2-3 అవర్స్ మాక్సిమం వేసుకుంటే ఒక 2-3 అవర్స్ లో క్లారిటీ వస్తుంది. అవునండి, ఏం జరిగింది ఏంటి అనేది. అప్పుడు మనం క్లియర్ కట్ గా మాట్లాడదాం జగన్మోహన్ గారు. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలు మనం ప్రముఖుల్ని కోల్పోతున్నాం. ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎమే కాదు, ఏ ప్రాణం అయినా సరే ముఖ్యమే. దానికి తోడు రాష్ట్రాన్ని పాలించేటువంటి వ్యక్తులు ప్రాణాలు కోల్పోతున్నప్పుడు అసలు ఎందుకు జరిగింది ఏంటి, దీంట్లో సాంకేతిక లోపమా లేదంటే ఇంకేదైనా కారణాలా అనేది రిపోర్ట్స్ వచ్చిన క్లియర్ కట్ గా మాట్లాడదాం. ఎస్ బండారు